ఈరోజు రామరాజు గారిని చూసిన తర్వాత ఏమైందమ్మా ఈనాడు కలకలలాడే ఆ కన్నీళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. నిజంగా లిటరల్లీ బాబా ఈరోజు ఎపిసోడ్ మాత్రం రామరాజు గారు ఏడిపించేశారబ్బా. రామరాజు గారిని కన్న కొడుకులు మోసం చేస్తూ ఉంటారు, కోడలను మోసం చేస్తూ ఉంటారు, అలాగే కట్టుకున్న భార్య కూడా ఆఖరికి మోసం చేసే కొందికి ఆ రామరాజు గారు అయితే తట్టుకోలేకపోయారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈరోజు ఎపిసోడ్. అలాగే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ మాత్రం చింపేస్తూ ఉంటారు. అసలు ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్కలాగా అయితే చింపేస్తూ ఉంటారు. అక్కడ ప్రేమ వేదవతి ఒక ఇంటి నుంచి వచ్చినారు. ఆ ఇంటోళ్ళు దాదాపు 28 సంవత్సరాలైనా కానీ ఆ పగను అలాగనే కంటిన్యూ చేసుకొని అయితే వస్తూ ఉంటారు. వాళ్ళు కనపడలేదు ఏడ కూర్చున్నారు అనేసి దాదాపు ఒక 30 ఎపిసోడ్ల నుంచి అయితే అనుకుంటాను. అక్కడ ఆ 30 ఎపిసోడ్లు వచ్చి శ్రీవల్లి నడిపిస్తే, శ్రీవల్లి వాళ్ళ అమ్మ నడిపిస్తే, ఇక్కడ తుఫాన్ వచ్చే ముందర కొంచెం సైలెంట్గా ఉంటుంది అంటారు కదా, ఆ సైలెంట్నెస్ని ఒకేసారి భూమి బద్దలయ్యేలాగా చేశారు. అసలు ధీరజ్ ప్రేమతో తెచ్చిన సొక్కాయని అయితే చింపి అక్కడ అంత అవమానం చేశారు రామరాజు గారిని అయితే. అక్కడ కట్టుకున్న కన్న కొడుకులు కట్టుకున్న భార్య అందరూ రామరాజు గారిని అయితే జీరో చేసేస్తారు. అందుకోసమని ఆ పాట పాడినాను. కళకళలాడే కన్నీళ్ళు కార్చాయా కన్నీళ్ళు అనేసి పాట అందుకే పాడాల్సి వచ్చింది. నిజంగా లిటరల్లీ ఈరోజు ఎపిసోడ్ మాత్రం నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇప్పుడు రామరాజు గారు మంచి చేద్దాం అనుకొని వాళ్ళ పిల్లల కోసం ఎంతంతో ట్రై చేశారు. కానీ అక్కడ నాన్నగారు డామినేషన్ ఎక్కువైపోవడం వల్ల పిల్లల్లో ఒక ఐకమత్యం అనేది తగ్గింది. ఎందుకంటే పెద్దోళ్ళ గురించి మన పెద్దోడు చందు ఉన్నాడు. చందు గురించి అయితే ఎన్నో కళ్ళకన్నాడు. నా చందు నా మాట జవదాడ్డు అనేసి చందు 10 లక్షలు అప్పు తెచ్చి చేశాడు. ఇక్కడ శ్రీవల్లి నా కోడలు, నా ముద్దుల కోడలు అని చెప్పుకుంటా ఉంటారు. నా ముద్దుల కోడలు వచ్చి అసలు వాళ్ళకి జీరో కాదు కదా, 1% కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో లేదు. అదొకటి. ఇక్కడ కన్న కొడుకు రెండో కొడుకైనా వాళ్ళు అంటే నాన్నకి హెల్ప్గా ఉండాలనుకుంటాడు. కానీ నాన్నకి ఎదురు చెప్పలేక, ఇంకా భార్య మాట కాదనలేక, భార్య వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో బాధపడడం చూడలేక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటాడు. దానికి రామరాజు గారికి చెప్తే ఖచ్చితంగా అపోజ్ చేస్తారు. కానీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నర్మదా గారు ఒకరి గురించి పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు. దాని గురించి కూడా తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఒక ఎలివేషన్ ఇచ్చారు, నర్మదా గారు ఎలివేషన్ ఒకటి ఇచ్చారు కదా మనకి ఈ గలర్జీ జరిగేదానికన్నా ముందు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సరే అనేసి ఇక్కడ వేదవతి గారు వాళ్ళ మేనకోడలు ప్రాబ్లం వస్తుంది అనేసి ధీరజ్కి వాళ్ళ నాన్న పైన ఎంత ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమని దూరం పెట్టి అక్కడ ప్రేమకైతే వాళ్ళ మేనకోడలు పరువు కాపాడాలి, నా కుటుంబం వాళ్ళు బాగుండాలనేసి అయితే వేదవతి గారు అయితే ప్రయత్నించారు. అక్కడ రామరాజు గారికి అయితే అన్నీ అసలు రామరాజు గారు